శ్రీ గురుభ్యో నమః. ప్రాక్పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా లియేజ్ నగరము అనే అధ్యాయంలో మనము ఉన్నాము. అక్కడ ఒకానొక సమావేశములో యోగశక్తితో రోగములను నిర్మూలించు విధానమును వివరింపుమని ఒక సాధకుడు కోరుట జరిగిందండి. దానికి మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. రోగి యొక్క మనస్సును వాను అనుభూతి వైపునకు మరల్చగలుగుట తప్ప వేరు విధానము అక్కరలేదు. ఈ మార్గము వలన సూక్ష్మ శరీరము ఆత్మమయమై ఆరోగ్య స్థితి చెందును. సూక్ష్మ శరీరము యొక్క స్ఫటికము వంటిదే స్థూల శరీరము. అది ఎప్పటికప్పుడు సూక్ష్మ శరీరము నుండి ఉద్భవించుచుండును. ఎప్పటికప్పుడు సూక్ష్మ శరీరము నుండి ఉద్భవిస్తూ ఉంటుందటండి. కనుక కాలక్రమమున భౌతిక వ్యాధులు కూడా ఈ మార్గమున నివారణమగును. ఔషధములు ఎన్నడును వ్యాధిని నివారింపవు. సరి అయిన ఔషధము మీలోని జీవశక్తిని నివారణ సంకల్పమునకు మేల్కొల్పును. అప్పుడు మీ శక్తియే మీ వ్యాధులను నివారించును. మనస్సు మీ ఆత్మను గ్రహణము పట్టకుండా జీవింపుడు. మనస్సు అనే గ్రహణం పట్టకుండా, మీ ఆత్మకి మనస్సు అనేటువంటి గ్రహణం పట్టకుండా జీవింపుడు అంటున్నారండి మాస్టారు. ఆత్మతో గాని ఆత్మలో గాని జీవించుట సాధ్యము కాదు. ఏమండి చూడండి, జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలు. ఆత్మతో గాని ఆత్మలో గాని జీవించడం సాధ్యం కాదుట. ఎందుకని? ఆత్మగా జీవింపవచ్చును. మీకు ఒక మనస్సు, ఒక శరీరము, 5 ఇంద్రియములు ఉన్నవను మాట సత్యము. మీకొక ఆత్మ ఉన్నదనుట సత్యము కాదు. జాగ్రత్తగా గమనించాలండి. ఇవన్నీ సత్యమే. ఎందుకని? ఇవి మీకు ఒక మనస్సు ఉంది, ఒక శరీరం ఉంది, 5 ఇంద్రియాలు ఉన్నాయి. అయితే మీకు ఒక ఆత్మ ఉన్నది, ఇది మటుకు సత్యం కాదుట. ఎందుకని? మీరే ఒక ఆత్మ అనుట సత్యము. నీవే ఆత్మ. నీకొక ఆత్మ ఉంటవేంటి? కాదు, నీవే ఆత్మ. ఇది ఏ ఉత్తమమైన వ్యాధి నివారణ మార్గము. మరికొన్ని క్షుద్ర మార్గములున్నవి, కానీ వాని వలన నష్టములున్నవి. కొన్ని మార్గాలు ఉన్నాయిట, కానీ వాని వలన నష్టములు ఉన్నాయిటండి. మాస్టారే అంటున్నారు అవి క్షుద్ర మార్గములు అంటూ ఉన్నారు. అంటూ అవి ఏమిటో ఆ మార్గాల గురించి చెప్తూ ఉన్నారండి. అందులో ఒకటి, మీ మనస్సును రోగి శరీరముపై కేంద్రీకరించి వ్యాధి నివారణ చేయుట ఒక మార్గము. ఇది కొండను త్రొవ్వి ఎలుకను పట్టుట వంటిది. దీని వలన యోగశక్తిగా భ్రమపడు మానసిక పటుత్వము క్రమముగా నీరసించి మనోదౌర్బల్యము ఏర్పడును. క్రమముగా అతడు పిచ్చివాడు కావచ్చును అంటున్నారు. ఆ తర్వాత రెండోది, మీలోని జీవశక్తిని రోగిలోనికి ప్రవహింపచేయునట్లు భావించుట మరి ఒక మార్గము. దీని వలన చేసిన వాని జీవనశక్తి దివాలా తీయును. మీ శరీరమున రోగి శరీరమును భావించుట మరి ఒక పద్ధతి. అంటే మీ శరీరంలో రోగి శరీరాన్ని భావించటం అండి. దీని వలన చేసిన వానికి రోగములు సంక్రమించును. ఇట్టి క్షుద్ర మార్గములు మనస్సు యొక్క శక్తి వలన జరుగును కనుక అహంకారమయములు. సర్వాంతర్యామియగు పరమాత్మ యొక్క అస్తిత్వమును రోగియందు భావించి వానిని దైవస్వరూపుడుగా ప్రేరేపించుట వలన వ్యాధులు సక్రమముగా నివారణమగును. చేసిన వానిలో కూడా దైవభక్తి, ఆత్మానుభూతి అప్రయత్నముగా సాధింపబడును. దేవుని పేర నేను మీ వ్యాధులను నివారించుచున్నాను అని జీససు ప్రభువు వివరించిన విధానము ఇదియే. జీసస్ ప్రభువు ఏమన్నారండి? దేవుని పేర నేను మీ వ్యాధులను నివారించుచున్నాను అన్నారండి. అంటే ఇదే అంటున్నారు మాస్టర్. ఏంటండి అది? మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం.
సర్వాంతర్యామియగు పరమాత్మ యొక్క అస్తిత్వమును రోగి యందు భావించాలి. అంటే అంతటా ఉన్న పరమాత్మే, ఆ రోగిలో కూడా ఉన్నది ఆ పరమాత్మే. వానిని దైవస్వరూపుడుగా ప్రేరేపించుట వలన వ్యాధులు సక్రమంగా నివారణమగును అంటున్నారండి. ఈ 2వ ఉపన్యాసము రాత్రి 9:35 నుండి 10:15 వరకు సాగినది. శ్రోతలందరూ ఆత్మానుభూతిలో తన్మయులై ఉండగా నిశ్శబ్దము నిలిచెను. స్పాంటిన్ గ్రామమున వైశాఖ పూజ వేళ పొందిన అనుభూతి మరలా పొందితేమని కొందరు పలికిరి. పలువురు ఆత్మసాధనను గూర్చిన పలు విధములైన అంశములను గూర్చి త్రికరణ శుద్ధితో ప్రశ్నించిరి. ఒక వ్యక్తి ఇట్లనెను, నేను మనస్సును దమించుకొనుటకై చాలా కాలము నుండి సాధన చేయుచున్నాను, నాకేదైనా మార్గము తెలుపుడు. అప్పుడు మాస్టర్ అంటూ ఉన్నారండి, ఇది ఆచరణకు సంబంధించిన ప్రశ్న, మీరు రేపు ఉదయము నన్ను కలిసి కొనుడు అన్నారట మాస్టర్. అప్పుడు అతను అంటూ ఉన్నాడండి, క్షమింపుడు, నేను మీ ఉపన్యాసము కొరకై 1000 కిలోమీటర్లు ప్రయాణము చేసి వచ్చి తిని. చూడండి, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేటండి మాస్టర్ ఉపన్యాసం కోసం. పూర్వము ఆల్బర్ట్ శశి గారు నన్ను ధ్యానింపుమని మీ ఛాయాచిత్రమును ఇచ్చిరి. అప్పటి నుండి దానినే ధ్యానించుచున్నాను. ఇక రేపు నేను మిమ్ములను కలిసి కొనలేను. ఇప్పుడే నాకొక మార్గమును తెలుపుడు అన్నాడండి ఆయన. రేపు కుదరదండి, నాకు ఇప్పుడే చెప్పండి అని అడిగాడు పాపం. దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, మనస్సును జయించుటకు యత్నించుట శూన్యమైన మార్గము, ఆ యత్నమును విరమింపుడు. ఒక పూర్ణమైన మార్గమును అవలంబింపుడు. మీ మనస్సును బలీయముగా ఆకర్షించు అంశములేవియో కొంచెము గమనించుకొనుడు. ప్రశస్తమైన అంశమును ఒకదానిని స్వీకరించి దానిపై మనస్సు నిలుపుడు. ఆ అంశము మీ మనస్సుతో శరీరముతో ఏది అయినా పని చేయించుచున్నట్లు ఉండవలెను గాని విరమింపజేయునిదిగా కారాదు. సంగీతము అభ్యసించుటయో చిత్రలేఖనమో కవిత్వమో ఇట్టి మార్గమునకు సౌలభ్యమును చేకూర్చును. ఎత్తైన భవనమున సూర్యాస్తమయములు కనిపించునట్లు ఒక గదిని ఏర్పాటు చేసుకొని ఉదయాస్తమయములను గమనించుచు దానిని ఒక లలిత కళలోనికి పరిణమింపచేయుడు. క్రమముగా మీ మనస్సు కరగి మీ ఆత్మలోనికి మాయమగును. ఇది ఒక్కటే మార్గము కాని మనస్సును కేంద్రీకరింపచూచుట సరి అయిన మార్గము కాదు. చూడండి, మనస్సుని ఆత్మలోకి మాయమివ్వటం, మనస్సు కరిగి ఆత్మలోకి మాయమగును అంటున్నారు. దానికి మార్గం చెప్పారండి. సరే, అతను ఇట్లా అన్నాడండి మళ్ళీ, నాకు తలపై నుండి కొండంత బరువు దించినట్లయినది. మీరు చెప్పిన సాధనము చిత్రలేఖన రూపము నాకు జరుగుతూనే ఉన్నది. దాని వలన తృప్తి నేడు లభించినది. కానీ దానికిని మోక్ష సాధనకును సంబంధము లేదని నా మిత్రులందరూ వాదించి నన్ను నమ్మించినారు. ఆ సందేహము ఈనాడు తొలగినది. నేను వచ్చిన పని ఫలవంతమైనది అని అతడు నమస్కరించి మెర్సీబోకు అని పలికెను. ఫ్రెంచి భాషలో బహుకృతజ్ఞతలు అని అర్థమట అంటున్నారు మాస్టారు. ఇంకా చెప్తున్నారండి మాస్టారు ఆ తర్వాత విషయం. నేను వర్మ యమ్మతో కలిసి ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి 11:30 భోజనశాలలో ఫలములు పానీయములు స్వీకరించుచుండగా 30 మందికి పైగా సోదర సోదరీమణులు చేరిరి. వారు అనేక విషయములను గూర్చి ప్రశ్నించిరి. భారతీయుల అన్నపానీయముల వైఖరులు, నిత్య జీవన విధానము తెలిసి కొనుటకు వారెంతో ముచ్చటపడిరి. సంభాషణలు కాఫీ ముగించుకొనుసరికి
రాత్రి 2 గంటలైనది. ఎవరికి నిద్ర వచ్చుటలేదు. స్వామీజీ ఏదో వింత అనుభవమును మనపై ప్రసరింపచేసిరి అని ఒకరనిరి. భారతదేశము నుండి ఏదో మానసికమైన అమృతమును తెచ్చి మనపై పోసి ఉందురు అని ఒక యువతి పలికెను. మెల్లగా సెలవు తీసుకుని వర్మ, నేను 6వ అంతస్తులో ఉన్న మా గదులలోనికి చేరితిమి. వెంటనే నిద్ర పట్టినది. ఆ తర్వాత 6/5/1972 అంటే 1972 మే 6వ తారీఖు ఆ తేదీలోనికి వెళ్తున్నామండి. ఉదయము 5:30 గంటలకు మెలకువ వచ్చెను. అచ్చటి వారందరూ సుమారు 8 గంటలకు ప్రక్కలపై నుండి లేచెదరు. కనుక 5:30కు సర్వము నిశ్శబ్దమై సద్దుమణగి ఉండెను. ఆడజనాభా నిద్రలు లేవక మునిపే నేను, వర్మ త్వరపడి స్నానాధికములను ముగించుకొని మరలా రూములలోనికి చేరితిమి. 8:30కు బ్రేక్ఫాస్టు పిలుపురాగా దిగి వెళ్ళితిమి. మరలా భోజనశాలలో నిన్నటి రాత్రి మిత్ర బృందమంతయు హాజరయ్యను. అధికమైన అల్పాహార కార్యక్రమమును ముగించుకొని యమ్మగారి పెద్ద హాలులోనికి వచ్చితిమి. దివ్యజ్ఞాన సమాజ సభ్యులు అనేకులు మమ్ము చూడవచ్చిరి. ఆధ్యాత్మిక విద్యను గూర్చియు, యోగ సాధనను గూర్చియు, దయ్యములు భూతముల విషయములను గూర్చియు సంభాషణలు జరిగెను. కొందరు ఔషధ సేవనమునకై వచ్చిరి. ఒక్కొక్కరికే వ్యాధి పరీక్ష చేసి ఔషధములను వ్రాసి ఇచ్చి తిని 9:30 గంటలకు అందరును వెడలిపోయిరి. అందరును తీరుబడి లేని జీవనోపాధి కార్యక్రమము వెంట దూర ప్రాంతములకు పరువెత్తవలసి ఉండెను. పలుచని మంచు తెరలలో, ఆ తెరలలో నుండి గవాక్షమున తొంగి చూచిన బంగారు నీరు టెండ రమ్యతరమై కడు ప్రలోభనీయముగా ఉండెను. మన దేశమున ఉదయము 7:30 గంటలకు ఉండెడి వాతావరణములోని ప్రశాంతి అచ్చట 9:30 గంటలకు కూడా నిండి ఉండెను. అలసట ఎరుగని చక్కని ఉత్తేజము, ఉల్లాసము మా శరీరములను తేలికగా చేసెను. సమయము మిక్కిలి ప్రసన్నముగా ఉండెను. నాటి ప్రభాత బాలాతపమున నేను, యమ్మ ఆమె ధ్యానమందిరములో ఆసీనులమై ఉంటిమి. ఆమె నాకిచ్చిన స్వెటరు పాలరంగులో చాలా సుందరముగా ఉన్నది. నేను దానిని ధరించి కూర్చుండుట చూచి ఆమె ఎంతో సంబరపడినది. ప్రేమాదరములతో కూడిన ఒక తన్మయత్వమున ఆమె కొంత తడవు ధ్యానమున లీనమైనది. తన జీవితమును గూర్చిన వివిధ అంశములను విస్తరముగా సమీక్ష చేయుచు నాతో ప్రసంగించినది. పూర్వజీవితములోని అనుభవములను, సుఖదుఖములను, ఆశలను, ఆశయములను, ఆదర్శములను, ఆమె ఏకపుత్రుని జీవిత భవిష్యత్తును గూర్చి వివిధముగా ప్రశ్నించి తెలిసికొన్నది. తాను ఎవరిని చూచినను తన బిడ్డల వలె అనిపించుననియు, నన్ను చూచినప్పుడు మాత్రము తన తండ్రి వలె అనిపించుననియు చెప్పెను. నా దగ్గర గాయత్రీ మంత్రము ఉపదేశము పొందెను. నాకొక చక్కని ఫైలు బహూకరించెను. అందు ఖరీదైన తెల్ల కాగితములు, శిల్పము వంటి ముద్రణము గల పోస్టలు కవరులు, కొన్ని పువ్వులు అమర్చి సిల్కు రిబ్బనుతో నాజూకుగా కట్టబడి ఉండెను. 9:30 నుండి 10:30 వరకు ఆమె తన జీవిత భవిష్యత్ కర్తవ్యమును గూర్చి వివరముగా ప్రసంగించి తెలిసికొనెను. 1 గంటకు భోజనముల కడ ఆసీనులమైతిమి. దాదాపు 30 మంది స్త్రీలు, 3-4 పురుషులు పంక్తిలో ఉండిరి. 3 గంటల వరకు భారతదేశమును గూర్చిన ముచ్చటలు, ప్రసంగములు సాగినవి. భారతదేశములోని యువకులు, యువతులు
విధి వివాహములు, గాంధర్వ వివాహములు, సంప్రదాయములు, ఆచారములు, వేషభాషలు, ఇల్లు తీర్చుకొనుట మున్నగు అంశముల ప్రశ్నలు శర పరంపరలు ఒక్కొక్క ప్రశ్నకే వారి కుతూహలము తీరు వరకు ప్రత్యుత్తరములను ఇచ్చి తిని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున వస్తు ప్రదర్శనశాల విపణి వీధి అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.